హాయ్ అండి. ఈరోజైతే నేను మార్నింగ్ పని అయిపోయాక టీ అయితే పెట్టాను. ఈ టీలో కొంచెం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ టీలోకి కొంచెం మిరియాలు, ఒక యాలుక్కాయ ఇలా మొత్తం అంతా తుంచేసుకుని చక్కగా రేకల కింద వలిసేసుకుని చక్కగా కచ్చాపిచ్చాగా దంచేసుకుని వేసుకుంటే టీ అనేది చాలా బాగుంటుంది. దగ్గు, జలుబు, తుమ్ములు ఏదున్నా సరే అన్నీ చక్కగా తగ్గుతాయండి. నేనైతే మసాలా పౌడర్ కింద వేరే కూడా కొంచెం వేసుకుని మసాలా పెట్టుకుంటాను. పౌడర్ చేసి పెట్టేసుకుంటాను బాటిల్లో. అదైతే అయిపోయింది నాకు. అందుకే వెంటనే ఇలా చేసుకుందామని టీ మరుగుతున్నప్పుడే నేను కొంచెం మిరియాలు, యాలుక్కాయ వేసేసుకుని ఇలా కొంచెం కచ్చాపిచ్చగా దంచేసి టీ మరుగుతున్నప్పుడు ఇది వేసేసుకున్నాం అనుకోండి, ఇది కూడా చక్కగా మరిగి టీ కూడా చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టీ మరుగుతున్నప్పుడు మనకి తీపికి సరిపడేట్టు బెల్లం కూడా వేసేసుకుని ఒక 10 నిమిషాలు అలాగా సిమ్లో పెట్టుకుని మరగనిచ్చామనుకోండి చాలా బాగుంటుంది టీ. ఎక్కువగా మనకు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎక్కువగా అందరికీ జలుబు, దగ్గు, తుమ్ములుగానే ఉంటుంది. ఒక్కోసారికి ఒక్కొక్కరికైతే సీజన్ బట్టి కూడా కాకుండా జలుబు, తుమ్ముల కిందే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అలాగే ఎక్కువగా నాకు జలుబు, తుమ్ముల కింద ఉంటుంది. నేను ఎక్కువగా ఇలా మసాలా పెట్టుకుని టీ తాగినప్పుడు ఇలా వేసుకుని తాగుతుంటే అది నాకు చాలా మట్టికి తగ్గింది. టీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా పెట్టుకునే దానికంటే ఇలా పెట్టుకుని టీ తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టీ ఎప్పుడైనా 2-3 పొంగులు చక్కగా పై వరకు వచ్చి చక్కగా అలా మరగబెట్టామనుకోండి, డికాషన్ అంతా బాగా దిగి టీ అయితే చాలా బాగుంటుంది. మరిగింది, నేనైతే వడపట్టేశాను. వడపట్టేసాక కూడా టీ మనం 2-3 సార్లు గ్లాసులో వేసుకుని తిరగబోసుకున్నాం అనుకోండి, టీ రుచి అనేది బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చిక్కదనంగా వస్తుందండి. ఇలా అయితే పెట్టాను. టీ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాల్స్తే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.